హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 18th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లో అన్ని మంత్స్కి సంబంధించిన ప్లేలిస్టులు ఉంటాయి, చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది, జాయిన్ అవ్వండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి శ్యామ్ కోసి. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి శ్యామ్ కోసి నియమితులయ్యారు. ప్రస్తుత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ కలకత్తా హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లడంతో పి కోషిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆపరేష్ కుమార్ సింగ్ శనివారం బాధ్యతలను స్వీకరించనున్నారు. సో అప్పటి వరకు హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి శ్యామ్ కోసిని రాష్ట్రపతి నియమించడం జరిగింది. సో తాత్కాలిక న్యాయమూర్తికి సంబంధించిన ఆర్టికల్ కనుక చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్ 214 నుంచి 231 వరకు రాష్ట్ర స్థాయిలో హైకోర్టు నిర్మాణం, విధులు, అధికారాల గురించి ఉంది. ఆర్టికల్ 216 ప్రకారం ప్రధాన న్యాయమూర్తి. ప్రతి హైకోర్టుకు ఒక ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ఆర్టికల్ 223 తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 223 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీ ఏర్పడినా లేదా ఇతర కారణాల వల్ల ప్రధాన న్యాయమూర్తి తన విధులను నిర్వర్తించలేని సమయంలో హైకోర్టుకు చెందిన ఒక న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమించవచ్చు. అలాగే దానికి కంటిన్యూషన్ కనుక చూసినట్లయితే త్రిపుర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తొడుపునూరి అమర్నాథ్ గౌడ్ నియమితులవ్వడం జరిగింది. ప్రస్తుతం అక్కడి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయడంతో జస్టిస్ అమర్నాథ్ గౌడ్ను తాత్కాలిక సీజేగా త్రిపుర హైకోర్టుకు నియమించడం జరిగింది. ఇది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 223 ప్రకారం హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి తెలంగాణకు 2 స్వేచ్ఛా అవార్డులు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన స్వేచ్ఛా సర్వేక్షణ్ 2024-25లో భాగంగా తెలంగాణ 2 అవార్డులను కైవసం చేసుకుంది. స్పెషల్ కేటగిరీలో పరిశుభ్రమైన కంటోన్మెంట్గా సికింద్రాబాద్ తొలి స్థానాన్ని దక్కించుకుంది. ప్రామిసింగ్ స్వేచ్ఛ సహారాఫ్ స్టేట్ విభాగంలో గ్రేటర్ హైదరాబాద్ అవార్డు సొంతం చేసుకుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నుంచి అవార్డులను స్వీకరించారు. ఈ స్వేచ్ఛా సర్వేలో జాతీయ స్థాయిలో మధ్యప్రదేశ్కు చెందిన ఇండోర్ వరుసగా 8వసారి పరిశుభ్ర నగరంగా అవార్డు సొంతం చేసుకుంది. తర్వాతి స్థానాలలో వరుసగా సూరత్, నేవీ ముంబై, విజయవాడ నిలిచాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే బయోస్పేషియల్ అవార్డు. కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, హైదరాబాద్ జేఎన్టీయు, హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలు కేంద్ర విద్యాశాఖకు చెందిన సమాచార సాంకేతికత విద్యా జాతీయ మిషన్, ఐఐటి బాంబే నుంచి ఉత్తమ వర్సిటీ, ఉత్తమ సంస్థ పురస్కారాన్ని పొందాయి. భౌగోళిక ప్రయోగ సాంకేతికత, జియోస్పేషియల్ టెక్నాలజీ విస్తృత వినియోగానికి బోధన, శిక్షణ ద్వారా సేవలందిస్తున్న కారణంగా నేషనల్ బయోస్పేషియల్ పురస్కారం 2025 కింద ఎంపిక చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే టుడే జూలై 18న నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. నెల్సన్ మండేలా జయంతిని పురస్కరించుకొని ఈ నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని
ప్రతి ఏటా కూడా నిర్వహిస్తారు. మన దేశంలో గాంధీలాగే దక్షిణాఫ్రికాలో మండేలాను శాంతి, అహింసకు చిహ్నంగా పేర్కొంటారు. 1993లో నోబెల్ శాంతి బహుమతి, 1990లో భారతరత్న నెల్సన్ మండేలకు లభించింది. శాంతి, న్యాయం, అహింసపై ఆయన చేసిన కృషికి నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా జరపాలని 2009లో ఐరాస ప్రకటించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అంతర్జాతీయ క్రికెట్కు రసెల్ వీడ్కోలు. ప్రపంచ టీ20 స్టార్ ఆల్రౌండర్, వెస్టిండీస్ అగ్రశ్రేణి ఆటగాడు ఆండ్రీ రసెల్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడు. ఆస్ట్రేలియాలో టీ20 మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ఇవ్వాలనుకున్నట్లు 37 ఏండ్ల రసెల్ ప్రకటించాడు. 3 క్షిపణి పరీక్షలు. భారత్ ఒక్కరోజు వ్యవధిలోనే 3 క్షిపణులు పృథ్వీ-2, అగ్ని-1, ఆకాశ్ ప్రైమ్లను విజయవంతంగా పరీక్షించింది. స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులైన పృథ్వీ-2, అగ్ని-1లను ఒడిశాలోని చాందీపూర్లో సమీకృత పరీక్ష కేంద్రం నుంచి స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పరీక్షించింది. పృథ్వీ-2 350 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 500 కేజీల పేలోడ్ను మోసుకెళ్లగలదు. అగ్ని-1 క్షిపణి 700 నుంచి 900 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. 1000 కేజీల పేలోడ్ను మోసుకెళ్లగలదు. అలాగే నెక్స్ట్ ఆకాశ్ ప్రైమ్ను చూసినట్లయితే ఎత్తైన ప్రాంతాల్లో పోరాట సామర్థ్యాలను మరింత పెంచుకునే లక్ష్యంతో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ ప్రైమ్ క్షిపణిని లద్దాఖ్లో పరీక్షించడం జరిగింది. ఆకాశ్ ప్రైమ్ అనేది భారత సైన్యం కోసం రూపొందించిన ఆకాశ్ ఆయుధ వ్యవస్థలోని అప్గ్రేడెడ్ వేరియంట్. సముద్ర మట్టం నుంచి 4500 కిలోమీటర్లకు పైగా ఎత్తున్న ప్రాంతాల్లో లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించేందుకు దీన్ని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. మొత్తం ఒక రోజులోనే 3 క్షిపణి పరీక్షలను విజయవంతంగా భారత్ పరీక్షించింది. 1 పృథ్వీ-2, 2 అగ్ని-1, 3 ఆకాశ్ ప్రైమ్. సో ఈ 3 క్షిపణులు గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, టుడే 18th July 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.